వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా కనీసం 6 నెలల టైం ఉంది. అయితే పొలిటికల్ పార్టీలు ముఖ్యంగా బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మాత్రం వచ్చే వారంలోనే జరగనున్నట్లుగా హీట్ పుట్టిస్తున్నాయి. కోల్కతా టూర్కు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాలనపై నిప్పులు చెరిగితే దానికి కౌంటర్ గా దీదీ అదే రేంజ్ లో కౌంటర్ అటాక్ ఇచ్చారు. వీరిద్దరి బ్యాక్ టు బ్యాక్ కౌంటర్లతో కోల్కతా దద్దరిల్లిపోయిందనే చెప్పాలి. బెంగాల్లో దీదీ వర్సెస్ షా. ఇయర్ ఎండ్ ధమాకాల పేలిన మాటల తూటాలు. పశ్చిమ బెంగాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన రాజకీయంగా కాక ఓ రేంజ్ లో రగిల్చింది. బెంగాల్లో వరుసగా 3 సార్లు గెలిచి అధికారంలో ఉన్న మమతా బెనర్జీ సర్కారులో అవినీతి పెరిగిపోయిందని, రాష్ట్రంలో చొరబాటుదారులకు ఆశ్రయం ఇస్తూ జాతీయ భద్రతకు ప్రమాదకరంగా మారుతున్నారని అమిత్ షా ఆరోపించారు. పౌరసత్వం చట్టం అమలు కాకుండా మమతా బెనర్జీ అడ్డుకోవడాన్ని ఆయన ప్రశ్నించారు. బెంగాల్ సరిహద్దుల గుండా అక్రమ చొరబాట్లు జరుగుతుంటే ఇక్కడి పోలీసులు ఏం చేస్తున్నారని మమతను అమిత్ షా నిలదీశారు. అసలు ఉగ్రవాదులు జమ్మూ కశ్మీర్ లో లేరని, పశ్చిమ బెంగాల్లోనే ఉన్నారంటూ మండిపడ్డారు. आर्टिकल 370 हटता है, वो विरोध करती है। सीएए लाकर बंगाल के शरणार्थियों को नागरिकता देने का हम कार्यक्रम करते हैं, वो विरोध करती है। आपकी ही सरकार है जो जमीन नहीं देती है, जिसके कारण फेंसिंग का काम समाप्त नहीं होता है। फिर भी भौगोलिक रूप से कठिन सीमा पर से कोई घुस कर आता है तो कहां जाता है? सबसे पहले बंगाल के गांव में जाता है। आपका पटवारी क्या कर रहा है? आपका थाना क्या कर रहा है? क्यों इसको अरेस्ट नहीं किया जाता? क्यों उस पर केस दर्ज नहीं होता? क्यों इसको वापस भेजा नहीं जाता? जवाब है क्या आपके पास? దీనిపై మమత తీవ్రంగా స్పందించారు. బెంగాల్ ఉగ్రవాదుల కేంద్రంగా మారిందని హోంమంత్రి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మమత, జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉగ్రవాదులు లేకపోతే పహల్గాంలో దాడి ఎలా జరిగింది? పహల్గాంలో దాడి మీరే చేశారా? ఢిల్లీలో జరిగిన సంఘటన వెనుక ఎవరున్నారు అని అమిత్ షాకు ప్రశ్నలు గుప్పించారు. రాష్ట్రంలో రాజ్బంషీలు, మతువాలు, ఆదివాసీలు వంటి అణగారిన వర్గాలను అమిత్ షా లక్ష్యంగా చేసుకుంటున్నారని మమత తెలిపారు. బెంగాల్లో ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ పేరుతో 1.5 కోట్ల మంది పేర్లను తొలగించాలని అధికారులు యోచిస్తున్నారని తెలిపారు. దీన్ని బెంగాలీల ఓటు హక్కును తొలగించే ఉద్దేశపూర్వక ప్రయత్నంగా ఆమె అభివర్ణించారు. আমার বাঁকুড়ার ডোকরা বাঁকুড়াতে বিক্রি হবে, আমার বাঁকুড়ার বালুচরি সারা বিশ্বে যেমন বিক্রি হবে এখানেও বিক্রি হবে। শান্তিনিকেতনের জিনিস বীরভূমের শপিং মলে বিক্রি হবে, বাঁকুড়ার জিনিস বাঁকুড়ার শপিং মলে বিক্রি হবে, বর্ধমানের জিনিস বর্ধমানের শপিং মলে বিক্রি হবে। వీరిద్దరి వార్ ఆఫ్ వర్డ్స్ ఇప్పుడే ఇలా ఉంటే ఇక అసెంబ్లీ ఎన్నికల సమయానికి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర లేకుండా ప్రస్తుత పరిణామాలు నిదర్శనంగా నిలిచాయి.